Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. సృష్టి ప్రారంభమునందు స్వయంభో మనువు ద్వారా దేవి స్తుతింపబడుట. వరహావతార సంక్షిప్త గాథ. మనువు చెప్తున్నాడు, జగత్కారణములకు కూడా కారణమైన శంఖచక్ర గదాదులను చేతులందు ధరించిన శ్రీహరి హృదయమునందు విరాజమానురాలైన భగవతి దేవేశ్వరి, నీకు పదే పదే నమస్కరించుచున్నాను. వేదమయమూర్తిని ధరించు భగవతి జగదంబిక, నీవు కారణస్థాన రూపిణివి. 3 వేదముల ప్రమాణమును ఎరిగిన దానవు, సకల దేవతారాధ్యవు, కళ్యాణ స్వరూపిణివి, పరబ్రహ్మ పరమేశ్వరివి, మహాభాగ్యశాలినివి, మహామాయవు, మహోదయవు, మహాదేవ ప్రియవు, వాస మహాదేవ ప్రియంకరి, గోపేంద్ర ప్రియ, జ్యేష్ఠ, మహానంద, మహోత్సవ, మహామారి, భయమును నశింపచేయు దేవి, దేవతలచే పూజింపబడు దేవి, నీకు నమస్కారము. నారాయణి, నీవు అన్ని విధముల మంగళప్రదాతవు, మంగళమయివి, కళ్యాణదాయిని. శివ, సకల పురుషార్థములను సిద్ధింపచేయుదానవు, శరణాగత వత్సలవు, 3 నేత్రములతో ప్రకాశించుదానవు. గౌరీ, నీకు నమస్కారము. ఈ విశ్వమంతయు నీ వలన ప్రాదుర్భవించును, నీతో పడుగు పేకవలే నిత్యము నిండి ఉండును. నీ దివ్య చైతన్య పుంజమున, నీ తేజోనిధానమున, ఆద్యంతరహితమైన నీ కటాక్ష వీక్షణ మాత్రమున బ్రహ్మ జగములన్నీయును పుట్టించును, శ్రీహరి పాలించును, రుద్రుడు సంహరించును. మధుకైటపుల భయముచే పీడితుడై బ్రహ్మ ఆ దేవిని స్తుతించి భయంకర దానవ సంసార సాగరము నుండి తనను ఉద్ధరించుకొనెను. అట్టి భగవతి జగదంబకు ప్రణామములు. దేవి, నీవే కీర్తివి, స్మృతివి, కాంతివి, కమలవు, గిరిజవు, సతివి, దాక్షాయనివి, వేదగర్భవు, బుద్ధిప్రదాతవు, అభయనామములతో ప్రసిద్ధి చెందిన తల్లి. నేను నిన్ను స్తుతించి పూజించెదను, ప్రణమిల్లెదను, జపించి ధ్యానించెదను, చింతన చేసి అవలోకనము చేసేదను, నీ చరిత్రను శ్రవణము చేసేదను. నీవు నా ఎడల ప్రసన్నురాలవు కమ్ము. మహిత మంగళమయ విగ్రహ రూపిణివగు లోకేశ్వరి, నీ కృపచేతనే బ్రహ్మ వేదములకు భాండాగారమయ్యను, శ్రీహరి లక్ష్మికి భర్త అయ్యను, ఇంద్రుడు త్రిలోకాధిపతిగా, వరుణుడు జలచర జీవనాయకుడుగా, కుబేరుడు ధనాధిపతిగా, యముడు ప్రేతశాసకుడుగా, నిరుతి రాక్షసనాథుడుగా, చంద్రుడు రసాధిపతిగా లోకవంద్యులయ్యారు. జగదంబిక, నీకు పదే పదే శతకోటి నమస్కారములు. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, దేవర్షి నారద, బ్రహ్మపుత్రుడగు స్వయంభవ మనువు భగవతి నారాయణిని ఇట్లు స్తుతించగా, అప్పుడు ఆ దేవి ప్రసన్నురాలై అతనితోటి ఇలా చెప్తోంది, రాజేంద్ర, బ్రహ్మపుత్ర, నీవేమి కోరుకుందువో అదే వరమడుగుము. నేనిప్పుడు నీ స్తుతులచే, భక్తిచే, ఆరాధనచే పరమ ప్రసన్నురాలను అయితిని. మనువు చెప్తున్నాడు, సాటి లేని కృపను చూపు దేవి, నీవు నా భక్తికి ప్రసన్నురాలవైనచో దయచేసి ఈ ప్రజా సృష్టి నిర్విఘ్నముగా పెంపొందినట్లు అనుగ్రహింపుము. శ్రీదేవి చెప్తోంది, రాజేంద్ర, నా కృపా ప్రసాదమున నీ ప్రజా సృష్టి తప్పక వృద్ధి పొందును. విఘ్నములు, బాధలు లేకుండా క్రమముగా పెంపొందుము. ఏ పురుషుడైనను నా యందు భక్తి కలిగి నీ చేత స్తుతింపబడిన ఈ స్తోత్రమును సదా పఠించినచో అతని విద్యయు, ప్రజలను, కీర్తియును, కాంతియును నిరంతరము వృద్ధి పొందును. ఇందులో ఏ సందేహమును లేదు. రాజా, ఈ స్తోత్ర ప్రభావమున మానవుడు ధనధాన్య సంపన్నుడగును. అతని శక్తి ఎప్పుడునూ సడలిపోదు. అట్టివాడు సర్వత్రా విజయమును పొందును. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, పరమ బుద్ధిమంతుడు బ్రహ్మపుత్రుడగు స్వయంభవ మనువుకు భగవతి వరమిచ్చెను. అప్పుడా జగదంబ అంతర్ధానమయ్యను.
తరువాత బ్రహ్మపుత్రుడు మహాప్రతాపవంతుడు రాజైన స్వయంభువమనువు ఉత్తమవరమును పొంది బ్రహ్మ దగ్గరకు వెళ్ళిపోయాను. ఆ స్వామితో ఇలా చెప్తున్నాడు: తండ్రి, నేను బహుళముగా ప్రజాసృష్టి చెయ్యగల నాకొక ప్రశాంతమైన స్థలమును ప్రసాదించండి. నేను యజ్ఞముల ద్వారా దేవేశ్వరిని ఉపాసించెదను. అందువలన దయచేసి శీఘ్రముగా ఆజ్ఞాపించండి. బ్రహ్మ ప్రజాపతులకు కూడా స్వామి, పరమశక్తిమంతుడు. తన కుమారుడగు స్వయంభూముని మాటలను విని ఆ స్వామి చాలాసేపు ఆలోచించెను. ఈ కార్యము ఎట్లు సంపన్నమగును అని తలపోసెను. నేను చిరకాలము వరకు జగత్తును సృష్టిస్తూ ఉన్నాను, కానీ ఈ పృథివీ నిలవజాలకున్నది. దీనిని నీరు ముంచివేస్తూ ఉన్నది. ఈ స్థితిలో నేను తలపెట్టిన కార్యము సులభముగా సంపన్నము కావలనన్నచో ఆ ఆదిపురుషుడైన భగవంతుడు నాకు సహాయము చేయగలడు. ఆయన ఆదేశముతోనే కదా నేను ఈ ప్రయత్నమున లగ్నమైతిని. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.